మేము వచ్చాం, అన్ని ఉచితాలు ఇచ్చేస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఇసుక విధానం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది, ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెబుతుంది. దాన్నే అసలు ఆ ఉచితమే కాదు, ఒక టన్నుకి వచ్చి ఒక 20 టన్నులు రోజుకి ఒక మనిషికి ఇచ్చేది, ఒక ఆధార్ కార్డు ఆధారంగా ఇచ్చేది 20 టన్నులు ఇసుక. 20 టన్నులు ఇసుక దాదాపు 11,800 తీసుకుంటున్నారు. ఇదే నా ఉచితం అంటే 11,800 చెల్లించి ఉచితంగా ఇసుక తీసుకెళ్ళండి అంటూ వైసీపీ చేస్తున్న ట్రోల్స్. అసలు ఇసుక విధానం లేదంటే ఉచిత పాలసీలు, ఇసుక ఉచితమా లేదంటే పెరమా లేదంటే ప్రియమా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ఆచరణలోకి వచ్చేసరికి అది ట్రాన్స్పోర్ట్ వసూలు చేస్తున్నారు అనుకున్నా, ఇంకోటి అనుకున్నా ఉచితంగా అయితే ఇసుక ప్రజలకు అందట్లేదు అనేది ఇప్పుడు ప్రజల్లోకి పంపించే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. దాన్ని సమర్థించుకుంటుందా ప్రభుత్వం, లేదంటే అందులో వాస్తవం ఉందని అనుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మాట అనేటటువంటి అర్హత లేదు. ఎందుకు అంటే వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు. దీని ప్రత్యామ్నాయ పాలసీ ఏం తయారు చేశారు? 750 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి, కరెక్టే. కానీ ఎంత దోపిడీ అయ్యింది? ఇప్పుడు 450 రూపాయలు టన్నుకు మేము పెట్టింది 7,500 కోట్ల రూపాయలు వచ్చింది అంటారు. వెరీ గుడ్. 450 రూపాయలు టన్ను అయితే ఒక ట్రాక్టర్కి ఎంత అవ్వాలి? ఒక 3 టన్నులో 4 టన్నులో ట్రాక్టర్కి ఎక్కుతుంది, అంతే కదా? అప్పుడు 1,500కి రావాలి కదా. ట్రాక్టర్ కిరాయి మామూలుగా మనకి ఎంత తీసుకుంటారు? ఓ 1,500 రూపాయలు. అదే డిస్టెన్స్ బట్టి ఉంటుంది. డిస్టెన్స్ బట్టి మాక్సిమం 3,000 అనుకున్నాం, అంతకుమించి ఎక్కువ 4,500. కానీ 8,000 ఎందుకు వెళ్ళింది ట్రాక్టర్ ఛార్జీ? అట్లాగే దాని పేరేంటి, లారీకి ఒక 20 టన్నులు, 20 టన్నులకు వచ్చేటప్పటికి 24 8,000 రూపాయలు అవుతుంది అనుకున్నాం. లారీకి మామూలుగా మనం హైదరాబాద్కి తీసుకెళ్తే ఎంత కిరాయి తీసుకుంటారు? 25,000 తీసుకుంటారు. ఇక్కడి నుంచి పక్కన గుంటూరు నుంచి బెదవాడికి 10,000 కదా. 10 ఇది కలిపితే 18 కదా, 20,000కి రావాలి కదా. కానీ ఎంత తీసుకున్నారు? 40,000 తీసుకున్నారు, 40 నుంచి 45,000 తీసుకున్నారు. ఇప్పుడు ఎంత టన్నుకి 590? ఇప్పుడు ఒక్కో చోట ఒక్కో రేటు. అంటే అప్పుడు 490 590 అంటున్నారు. కొన్ని చోట్ల 300 ఉంది, కొన్ని చోట్ల 250 ఉంది. ఆ ఏరియాని బట్టి ప్లాన్ చేస్తారు. ఇది ఓవరాల్ సిచ్యుయేషన్ ఏంటంటే అనే అర్హత వీళ్ళకి లేదంటున్నారు. ఎందుకంటే నువ్వు చెప్పావు కరెక్టే, నువ్వు కనుక ఆ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ నువ్వు అరేంజ్ చేసి నువ్వు మీ ఇంటి దగ్గరికి 15,000కే వస్తుంది ఇసుక అంటే నీకు అర్హత ఉంటుంది. అంతకుముందు ఫ్రీ అన్నటువంటి పేరుతో 15,000 తీసుకున్నారు వాళ్ళు. మేము ఇప్పుడు ప్రభుత్వం తరపున డబ్బులు తీసుకుంటున్నాం, 15,000కే మీకు ఇస్తున్నాం, ఈ ఫ్రీ కాదు, మేము నాటకాలు ఆడట్లేదు అని చెప్పినప్పుడు నీకు అర్హత ఉంటుంది. ఎవరు చేశాడా పని? 5 ఏళ్ళు నాటకం ఆడుతూనే ఉన్నారు. మొదట 3 సార్లు 3 రకాల పాలసీలు. ఒకటి అక్కడికి వెళ్ళి తీసుకోమన్నారు, ఆ తర్వాత అది ఫెయిల్ అయిందన్నారు, మళ్ళీ డంపింగ్ యార్డ్లు అన్నారు, మళ్ళీ ఇంకోటి అన్నారు. పాలన అనుభవం లేని చేతకానితనం అక్కడ స్పష్టంగా కనిపించింది. రెండవది సంపాదించుకోవాలన్నటువంటి గుణం. ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పావు, ఆ ప్రైవేట్ సంస్థలు తవ్వడం ఏమైనా తగ్గించినాయా, సంపాదించుకోవడం ఏమైనా తగ్గించినాయా? జనానికి ఇంకొంచెం బాధుడైంది. నేను ఇసుక విషయంలో 5 ఏళ్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్కా ఫెయిల్యూర్ కాబట్టి దానికి అనే అర్హత లేదు. అయితే చంద్రబాబు గారికి సంబంధించిన ఉచిత పాలసీ ఖచ్చితంగా మనం ఇంతకుముందు డిబేట్లోనే చెప్పుకున్నాం. ఉచితం అంటే ఉచితం ఉండదు, డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. దానికి ఆ పేరు ఈ పేరు చెప్తారు, ఆ పేరు ఈ పేరుతో పాటు తినేది కూడా ఉంటది. స్థానిక నాయకుడు తింటాడు, స్థానిక కార్యకర్త తింటాడు, ఆ పైన రాష్ట్ర స్థాయిలోనూ తింటారు, టోటల్ గా తింటారు, పేరు మాత్రం ఫ్రీ అంటారు అన్నట్టు ఇంతకు ముందే చెప్పుకున్నాం. అదే జరిగేది ఇప్పుడు. కాకపోతే జనాలకి కంపారిజన్ చూసినప్పుడు నిన్నటికంటే తక్కువకి వచ్చిందా లేదా అది చూస్తారు. ఇప్పుడు ట్రక్ జగన్ హయాంలో 60,000 రూపాయలు అయితే ఇప్పుడు 25,000కో 30,000కో వస్తుందట. అదే లారీ ఇదివరకటి రోజుల్లో 40,000-45,000 అయితే ఇప్పుడు 15,000 రూపాయలకో అట్లాగా వస్తుందట. కాబట్టి వాళ్ళకి అనవసరం మిగతా వాళ్ళు తిన్నారా లేదా, ఎందుకంటే ఎవడో తినడని ఎవడో అనుకోవట్లా. అయితే ఫ్రీ అని కూడా వాళ్ళు అనుకోవట్లా. ఎందుకు అనుకుంటారు? ఫ్రీ అనేది ఎప్పుడు కుదురుతుంది? ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఇవ్వాలి. అది లేదు. ఫ్రీ అన్నది నేను లారీ పట్టుకెళ్తా, నా లారీలో లోడ్ చేసి ఇవ్వాలి, అప్పుడు ఫ్రీ. అలాగన్నోళ్ళు చేయలేకపోయారు. వైసీపీ ఆ మాటని చేయలేకపోయింది. నేను లారీ తెచ్చుకుంటాను, 5 టన్నులకి నేను లారీ లోడ్ అంటే ఇవ్వలేకపోయింది కదా. 10 టన్నులకి నేను లారీ లోడ్ చేసుకుంటాను, 14,500 నువ్వు తీసుకోపో అంటే నా లారీని అనుమతించలేదు కదా.
అక్కడ మధ్యలో బ్రోకర్లు దేరారు కదా, లేదని చెప్పి కూర్చోబెట్టారు కదా, నెలల తరబడి అట్టాగే కదా సాగిపోయింది. చివరికి అట్లాగా ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, 10 లారీలు తీసుకెళ్తే 5 లారీలకి ఆ డబ్బులు పే చేస్తారు, 5 లారీలు పట్టుకుపోతారు. ఇవన్నీ కామన్ గా జరిగేటటువంటి. కాకపోతే ఏంటంటే ఫ్రీ అన్నటువంటి దాన్ని నమ్మరు, అలాగని జగన్ని నమ్మరు. ఎందుకని జగన్ ఇసుకతో పోల్చుకుంటే తక్కువ రేటుకి వస్తుంది, అలాగని చంద్రబాబు చెప్పినట్టు ఫ్రీగాను ఉండదు. ఇది మధ్యతరగతి లాంటిది, నడుస్తుంది అంతే. ప్రతి జిల్లాలో కమిటీ వేశారు, ఒక కలెక్టర్నే జిల్లా కలెక్టర్నే చైర్మన్ గా పెట్టి ఈ ఇసుక దీనికే వాడుకోవాలి, వేరే దానికి వాడకూడదు, ఉపయోగించకూడదు, ఇలా కొన్ని రూల్స్ కూడా పెట్టారు. అంటే అవన్నీ నిజంగా సాధ్యం అవుతాయి? ఇసుక తీసుకెళ్ళినోడు దాన్ని ఎందుకు వాడుకుంటాడు, ఎవరు తీసుకెళ్తారు ఏంటనేది ఆ కమిటీ చూడడం, చర్యలు తీసుకోవడం, ఇదేమన్నా పెద్ద కార్యక్రమం? అదో పెద్ద డ్రామా తప్పించి ఏముండదు. అంతేనా? చట్టబద్ధమైనటువంటి చీట్ తప్పించి ఏముండదు. ప్రాక్టికల్ గా ఎవడు ఆధార్ కార్డు, ఇప్పుడు మీరు జిరాక్స్ కాపీ వాడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు, అంటే ఒక ఆధార్ నెంబర్ ఒకసారి నేను అనేది, మీరు జిరాక్స్ ఆఫీస్ దగ్గరికి పోతారు, ఒక కాపీ తీసుకుంటారు, వాడు ఏం చేస్తాడంటే కాగితం పాడైంది సార్ అని చెప్పేసి ఇంకోటి తీస్తాడు, ఈ కాపీని ఆడి దగ్గర ఎట్టు పెట్టుకుంటాడు. ఇట్లాంటి తీసుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అది తీసుకెళ్లి మీ జిరాక్స్ కాపీ అక్కడ పెట్టి మీ పేరుతోనే తెచ్చేస్తారు ఇసుక. ఇది సహజసిద్ధంగా జరిగేది. ఎవరికి అవసరం ఇసుక? బిల్డర్కి అవసరం. సింపుల్. నా లాజిక్ ఒకటే ఏంటంటే, ఇల్లు కట్టుకునేవాడు ఎవడో నీకు కార్పొరేషన్ పర్మిషన్ ఉంది, ఆ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకో, నువ్వు కార్పొరేషన్ పర్మిషన్ కాపీ తీసుకొచ్చి తీసుకుపోమను, ఉచితంగా లారీ తెచ్చుకుంటే పోసి. కార్పొరేషన్ పర్మిషన్, మున్సిపాలిటీ పర్మిషన్, పంచాయతీ పర్మిషన్ కావాలి కదా, ఇల్లు కట్టుకోవడానికి. అవి తీసుకుని వస్తే ఇచ్చేసి. అప్పట్లో జగన్ అది చేద్దాం అనుకున్నాడు, కానీ రచ్చరచ్చ అయ్యింది, ఆగిపాడే, వదిలేశాడు. వీళ్ళు చేయరు అది, ఎందుకంటే అట్లా చేస్తే ఇంకా తినడానికి ఎవరికి ఉంటుంది అవకాశం? పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్ కడతాడా? పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటారా? మీరు కట్టుకోవాలని పర్మిషన్ కావాలి కదా. ఆధార్తో పాటు పర్మిషన్ కార్డు తీసుకో. నువ్వు ఉట్టి ఆధార్ కార్డు అంటే ప్రతి ఒక్కరితో ఎవరిదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు పనిచేసే లేబర్దైనా ఇచ్చేయచ్చు, ఏముంది అక్కడ. దాంతో రోజుకి 20 అంటే ఏం చేసుకుంటాడు? రోజుకి 20. ఇప్పుడు దాని మీద మళ్ళీ కొన్ని రోజులు పోయాక ఎన్జిటి వాళ్ళు వీళ్ళు వెళ్తారు, వైసీపీ వాళ్ళు కంప్లైంట్ పెడతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మేము దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించామంటారు అని ఒకే ఆధార్ కార్డు మీద ఓ 10 సార్లు ఇసుక తీసుకున్నారని చెప్పేసి ఓ 10 మంది మీద కేసులు పెడతారు. దానికి ఓ పెనాల్టీ కథ నడుస్తుంది. ఇవన్నీ ఓ పెద్ద హంబక్ గేమ్ తప్పించి ఏముండదు. ఇసుక ఒకే ఒక్కటి, చంద్రబాబు టైంలో ఇసుక తక్కువకి వస్తుంది, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అలా రాలేదు. అది సింపుల్ లాజిక్. ఇసుక ఉచిత విధానం, ఈ పాలసీ వెనక కూడా ఓట్ల రాజకీయం ఉందని అనుకోవచ్చా? ఓట్ల రాజకీయం కంటే కూడా మన వాళ్ళని పరిపుష్టి చేసే రాజకీయం ఉంటది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొదలైనప్పుడు భవన నిర్మాణ కార్మికుల కష్టాలు అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసిన యాజిటేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు అధికారంలోకి రాగానే ముందు ఇసుక మీదే దృష్టి పెట్టడం. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్నా, అదంతా ఒక గేమ్ ప్లే తప్పించి ఏం లేదు. పని ఎవరికి లేదు. భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోయారు 5 ఏళ్ళు. ఎన్ని లక్షలు ఇల్లు కట్టారు? 9 లక్షలు ఇల్లు కట్టారని అధికారికంగానే చెప్పారు కదా. మరి అవి భవన నిర్మాణ కార్మికుడు పని లేకుండా ఆడిపోయింది. అసలు దొరికారా మనుషులు? భవన నిర్మాణ కార్మికులు ఎక్కడైనా బేసిక్ గా ఎంత రేటు పెరించింది వాళ్ళకి? ఎందుకు సాధ్యమైంది అది? కాబట్టి అవన్నీ మాటలు నడుస్తూనే ఉంటాయి, మనం నమ్ముతూనే ఉండాలి. ఏ పార్టీ నమ్మేవాడు ఆ మాటే నమ్ముతాడు. మనం చెప్పినా నమ్మేవాడు నమ్మడు, నమ్మనోడు నమ్మడు. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనోడు ఎట్టాగు నమ్మడు. అది పక్కన పెడితే ఇసుక అనేటువంటి దాని ద్వారా ఎక్కువ సంపాదించుకోవడం, తక్కువ సంపాదించుకోవడం. జగన్ ఏం చేశాడంటే ప్రభుత్వానికి కొంత సంపాదించి కొంత తను తిన్నాడు. వీళ్ళు ఇప్పుడు కింద నుంచి పై దాకా అందరికీ ఉంటది, అంతే తేడా. ప్రభుత్వానికి రూపాయి ఆదాయం అవసరం లేదు అని దీని మీద చంద్రబాబు గారు ప్రకటించడం, ఇసుక ద్వారా ఏం అటువంటి ఆదాయం అవసరం లేదని చెప్పడం ప్రభుత్వ ఖజానాకి నష్టమా లాభమా? అక్కడ వస్తుంది కదా సేనరేజుల రూపంలో తీసుకునేటువంటి డబ్బులు పంచాయతీలకి, మున్సిపాలిటీ కార్పొరేషన్లకి ఇవ్వమన్నారు ఆయన. అంటే మాట అట్లా ఉంటది అంతే. ఇప్పుడు అవన్నీ వేసిన ఛార్జీలన్నీ ఏంటి? ఆ సెస్సు, ఈ సెస్సు అంతే ఉంటాయి అవన్నీ. కానీ అంటే ఒక భారీ ఆదాయ మార్గం కదా ఇసుక అనేది కూడా, ఒక మద్యం ఎలాగో ఇది కూడా అలా కదా. లేదు, దానికి దీనికి తేడా ఉంది. మద్యానికి 25,000 కోట్లు వస్తాయి, ఇది 750 కోట్లే జగన్ సంపాదించింది దీని మీద. దానికి దీనికి చాలా నిజంగా అయితే కనుక దీని మీద బోల్డ్ సంపాదించుకోవచ్చు. ఇసుకని ప్రభుత్వాలు కనుక ఆదాయ వనరుగా మార్చుకుంటే 350 రూపాయలకి ఇప్పుడు డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకురావడానికి నాకు తెలిసి
టన్నుకు 100 రూపాయలు పడుద్దండి. ఉమ్, అక్కడికి ఎవరు వస్తారో వాళ్ళు రండి, ఉమ్, తీసుకుపోండి, ఉమ్, 450 రూపాయలకి ఇవ్వండి, ఉమ్, లారీ వాడంతటా ఆడు వచ్చి తీసుకుపోమనండి. ఉమ్, జీవితకాలం దేవుడు లెక్క చూస్తారు జనం. అంటే వాళ్ళ వ్యాపారం చేసుకుంటారా ఇప్పుడు తీసుకెళ్ళిపోయి? ప్రతి బిల్డరు తనే ఓ 2 లారీలు కొనుక్కుని పోయించుకుంటాడు, ఉమ్, అవును. పోయించుకుంటాడు. ఉమ్, ఏం పోయా, ఉమ్, బిల్డర్లు రెగ్యులర్గా ఉంటుంది కదా వాళ్ళకి పని. ఉమ్, ఇప్పుడు ఎవరి దగ్గర కూడా డబ్బులు ఇచ్చుకోవడం ఎందుకు, అంతే కదా. అవును. బిల్డరే తీసుకుపోతాడు, ఉమ్, లేకపోతే ట్రాక్టర్లతో పెట్టి పోయించుకుంటాడు, ఉమ్, పోయేదే ఉంది. అవును. కానీ నిజంగా జరుగుద్దా? చంద్రబాబు గారి ముందు ఇప్పుడు సంపద సృష్టి అనేది చాలా కీలకం కదా, ఉన్న ఒక్కొక్క మార్గాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? ఇది వదులుకోవడమే ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎన్నాళ్ళు కష్టపడ్డ వాళ్ళని కాపాడుకోద్దా, అదొక ఆదాయ వనరు అవుతుంది. అంటే బిల్డర్లు కానీ కాంట్రాక్టర్లు కానీ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బాగుపడతాయి. ఇప్పుడు దాని మీద ఏంటంటే ఒక ఇసుక అట్లా ఫ్రీ పేరుతో కొద్దిగా తక్కువ రేట్ వస్తే అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ బాగా జరుగుతాయి, 64 సెక్టార్లు బతుకుతాయి. కాబట్టి కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి, అలా వెళ్ళిపోద్ది. వాళ్ళ వరకు కొంతవరకు ప్రయోజనం. ఇప్పుడు ఎవడు తిననోడు లేడు అని చెప్తున్నా నేను ఇసుక. కాకపోతే జగన్ టైంలో కిందోడిని తిన్న ఇలా కార్యకర్తలు పై స్థాయిలో తిన్నారు, ఇప్పుడు కింద నుంచి పై దాకా వెళ్తుంది అంతే. అది రైట్. మొత్తానికి ఇచ్చిన హామీ అయితే నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉచిత ఇసుక విధానం ఆ పాలసీ అయితే అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ టన్నుకి 11,000 ఖర్చు అవుతుందా, 20 టన్నులకి 15,000 ఖర్చు అవుతుందా అనేది ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ ప్రజలే ఆలోచించుకోవాలి. వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం నిజంగా వాళ్ళకి ఆ ప్రచారం చేసే అర్హత ఉందా, రాజకీయం చేసే అర్హత ఉందా అనేది.